ఈ లోకం ప్రకారం ఏర్పరచబడినటువంటి ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీకు బాప్తిసం ఇస్తాను. మొదటి ప్రశ్న, నీటిలో బాప్తిసం ద్వారా ఈ లోకానికి, ఈ లోక మర్యాదకు చచ్చిపోయి యేసుక్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతాను అన్న నిర్ణయంలో దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ కొరకు పనిచేస్తావా? పరిశుద్ధాత్ముడు ఇచ్చే పాత్ర, నీ సహాయం, నీ సహకారం చేయడానికి సిద్ధమా? జలములను వేరు చేసి నేలను తీసి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడి అదే ఆత్మను నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆత్మను బాధింపక ఆయనను చెప్పినట్లుగా పని చేయటానికి సిద్ధమా? నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ఉన్నటువంటి సాక్షులు వారి యొక్క సాక్ష్యమును బట్టి నిన్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం ఇస్తున్నాడు. సహోదరుని ప్రభా, సాటి సేవకుడిని, కృపగల తండ్రి, నీటి బాప్తిసములో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, పరిశుద్ధాత్ముని యొక్క ప్రభా ప్రోక్షణ, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును ఈయనను తయారు చేసి నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి సేవకుడిగా నిలబెట్టడానికి మాకిచ్చిన భాగ్యం